హాయ్ ఎవరీవన్, మీ ఇంట్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారా? సొల్యూషన్ కోసం చూస్తున్నారా? అయితే యూస్ చేయండి డాక్టర్ ఫిక్స్డ్ బిడిఫిక్స్. రేజింగ్ ల్యాంబ్రస్ అంటే ఏంటి? మాయిశ్చర్ గ్రౌండ్ నుంచి బిల్డింగ్ వాల్స్ వరకు వస్తుంది. దీనివల్ల ఇంటర్నల్ ల్యాంబ్రస్ పెయింట్ పీల్ ఆఫ్ స్ట్రక్చరల్ డ్యామేజ్ అవుతుంది. వాటర్ సీపేజ్ ప్రాబ్లమ్స్కి, ఫుటింగ్స్కి, రిటైనింగ్ వాల్స్కి, కాలమ్స్కి, గ్రేడ్ బిమ్స్కి బిడిఫిక్స్ వాడచ్చు. బిడిఫిక్స్ అప్లికేషన్ చాలా ఈజీ. వాటర్ బేస్డ్ ప్రోడక్ట్ కాబట్టి డైరెక్ట్గా బ్రష్ రోలర్తో అప్లై చేయొచ్చు. 1 కోట్ ప్రైమర్ అండ్ 2 కోట్ డైరెక్ట్ అప్లికేషన్ చేయాలి. ఈచ్ కోట్ ఆపోజిట్ డైరెక్షన్స్లో అప్లై చేయాలి. ఈ లేయర్ సాయిల్లో ఉన్న క్లోరైడ్స్ అండ్ సల్ఫైడ్స్ అటాక్ని కాంక్రీట్ పై జరగకుండా ఆపుతుంది. బ్రష్ అప్లికేషన్ కాబట్టి లేయర్ యూనిఫామ్గా ఉంటుంది. ఇప్పుడు సైట్లో చిన్న టెస్ట్ చేద్దాం. ఒక సిమెంట్ బ్రిక్ తీసుకున్నాం, దానికి హాఫ్ పోర్షన్ వరకు బిటిఫిక్స్ అప్లై చేసాం. ఈచ్ కోట్కి మనం మినిమం 4 hours గ్యాప్ తీసుకోవాలి. 2 కోట్స్ కూడా డ్రై అయిన తర్వాత సేమ్ బ్రిక్స్ని తీసుకొచ్చి మనం వాటర్లో పెట్టాం. ఈ ప్రోడక్ట్లో ఉన్న కీ బెనిఫిట్ వచ్చేసరికి మోస్ట్ ఎకనామికల్ ప్రోడక్ట్, సెకండ్ వన్ వాటర్ బేస్డ్ ప్రోడక్ట్, మూడోది కాంక్రీట్కి బ్రిక్కి ఎడిషన్ కూడా చాలా బాగుంటుంది. 2 కోట్స్ కలిపి మనకి 125 microns థిక్నెస్ వస్తుంది. షెల్ఫ్ లైఫ్ వచ్చి 12 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఎక్స్పెరిమెంట్లో మనం ఒక బ్రిక్ పైన ఇంకో బ్రిక్ ప్లేస్ చేసాం. దీనివల్ల కింద నుంచి వచ్చే రైజింగ్ ల్యాంబ్రస్ మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ వాటర్ లేయర్ని టచ్ అవడం వల్ల చిన్న చిన్న బబుల్స్ వచ్చి కెమికల్ రియాక్షన్ స్టార్ట్ అయ్యింది. ఇక్కడ ఫైనల్ రిజల్ట్ చూసేసరికి ఆ వాటర్ అనేది పై బ్రిక్ వరకు స్ప్రెడ్ అవుతుంది. అదే రైట్ సైడ్లో లేయర్ అప్లై చేసిన బ్రిక్ మాత్రం డ్యామేజ్ పైకి రాకుండా ఆపుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.